బ్రేకింగ్ చూసినాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తలో మాట మాట్లాడడం చర్చనీయాంశమైంది. బాబు అరెస్టుపై ఐటీ నిరసనలను ఖండించారు కేటీఆర్. చంద్రబాబుకి తెలంగాణకి ఏం సంబంధమని మీడియా ముఖంగా ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా ఏపీ సమస్య అని తెలిపారు. అయితే ఇదే అంశంపై హరీష్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్టు చేయడం దురదృష్టకరమని హరీష్ రావు చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. మరేపు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసినాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తలో మాట మాట్లాడడం చర్చనీయాంశమైంది. బాబు అరెస్టుపై ఐటీ నిరసనలను ఖండించారు కేటీఆర్. చంద్రబాబుకి తెలంగాణకి ఏం సంబంధమని మీడియా ముఖంగా ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా ఏపీ సమస్య అని తెలిపారు. అయితే ఇదే అంశంపై హరీష్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని హరీష్ రావు చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. మరేపు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 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 మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ బెంగళూరు యూస్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో, ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో, ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు. గతంలో ఆయన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 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 మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ బెంగళూరు యూస్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో, ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో, ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు. గతంలో ఆయన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 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 మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ బెంగళూరు యూస్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో, ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో, ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు.